స్టార్ట్ చేసిన. హలో నమస్కారం అండి. భారతి. నేను నా డ్యూటీ సెక్రటరియట్లో డ్యూటీ కదండి నాది. ఏ రీజన్ లేకుండా తీసిండు ఎస్సీలు అని చెప్పేసి. కులం గురించి అన్నా కానీ కొంచెము మహిళలు ఎవరు సపోర్ట్ చేయట్లేదు నాకు. కొంచెము డ్యూటీ చేస్తేనే కదండి మనం బతికేది. చేయకుంటే మనకి ఎట్లా? 3 నెలల శాలరీ రావాలి నాకు. 3 నెలల నుంచి డ్యూటీ లేదు. ఇప్పుడు 5వ తారీఖు వస్తే 4వ నెల. ఇప్పటిదాకా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేయలేదని చెప్పి సపోర్ట్ చేస్తలేరు. ఆమెకు ఎంతసేపు అస్తమానం యూట్యూబ్లో ఛానల్కు ఆమెనే మాట్లాడుతున్నది. ఈమెతో ఏమవుతుంది అన్న కిందికి వస్తుందండి. కొంచెం ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే కాంట్రాక్టర్ వచ్చి సంవత్సరం కొన్ని ఏళ్ళవి కాలేదు. కాంట్రాక్టర్ వచ్చి మా అంటే ఒక 5-6 నెలలు అవుతుంది వచ్చి, సంవత్సరం బి కాలేదు. అతను లీడర్ తప్పేందండి. లీడర్ అంటే శాలరీ లేని వాళ్ళకి శాలరీ ఇప్పించిన లీడర్ అంటే సరే లీడర్ అయితే లీడర్గా ఉండొద్దా? లీడర్గా నేను అందరి దగ్గర కలెక్షన్ చేస్తున్నానా? ఎందరిని ముంచుతున్నానా? డ్యూటీలు పెట్టిస్తా అని చెప్పి తీసుకుంటున్నానా? నేను లీడర్గా అంటే జీతాలు ఇప్పించిన కదండి. ఇప్పుడు ఉన్న అందులో మహిళలు బి అండి కనీసం లేట్ వచ్చినా కానీ భారతక్క అని గుర్తుకున్నాను నేను. వాళ్ళకు నేను డ్యూటీలు ఉన్నప్పుడు, వాళ్ళకి డ్యూటీలు ఉన్నప్పుడు, వాళ్ళకి తీసేస్తున్నప్పుడు నేను డ్యూటీలు ఉన్నాను, వాళ్ళకి చేంజ్ చేసినప్పుడు నేను డ్యూటీలు గుర్తుకున్నాను. డ్యూటీలు ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ఎందుకు మహిళలకు గుర్తుకొస్తలేదు? అది అంత గలీజ్గా ఉండొద్దండి మనసులో గుణాలు బి. ఇప్పుడు ఇప్పుడు ఎవరికేం కష్టం వస్తలేదా? ఎవరేం ఆదుకుంటలేదా? ఇప్పుడు ఎవరు రెస్పాన్స్ అయితే లేరండి. అందులో సెక్రటరియట్లో సచివాలయంలో మనుషులు అయితే ఎంత డేంజర్గా ఉన్నారంటే, భారతక్క అంటే భారతక్క నాకు లేట్ అయిందక్క పంపించేస్తుండని ఫోన్ చేసిర్రు. ఇప్పుడు ఏమైంది? ఆ మహిళలు అక్క నన్ను తీసి చేంజ్ చేసిర్రు, అక్క నన్ను వేరే దగ్గర వేసిర్రు, నేను బయట చేయాలా, నేను టవర్లో చేయాలా, నేను ఎల్జీలో చేయాలా, నాకు నా ఫ్లోర్లో నాకు ఏపీ అక్క మళ్ళీ ఇప్పుడు ఆ నోర్లు ఏమైనాయి, ఆ గొంతులు ఏమైనాయి, ఇప్పుడు ఆ మనసులు ఏమైంది అంటే విశ్వాసం లేదా మీకు? మీ అందరి గురించే కదా ఇప్పుడు రోజు నా పొట్ట మీద కొట్టిర్రు. మళ్ళీ ఇప్పుడు మీరు డ్యూటీలు చేసుకుంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఆపుతనే రేపు మీకు అక్కడ తీయగలుగుతాడు. నేను ఇక్కడ ఆపకుండా మిమ్మల్ని తీయలేడు. గుర్తుపెట్టుకోర్రి. వాడేమో మమ్మల్ని తీస్తలేడు. ఆమెది ఏదో తప్పు చేసిన వాళ్ళందరూ ఆయనకు అన్నీ తెలుసు. సుకుమార్కు, సాదికు, శ్రీయార్కి తెలుసు. మీరెట్లా వాళ్ళని నమ్మించనిక మీరెట్లా మాట్లాడుతారో మిమ్మల్ని నమ్మించనికవి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ బయట డ్యూటీలో లేను కాబట్టి, బయట ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ విద్యం ఆపితేనే మిమ్మల్ని డ్యూటీలకు కింద ఇస్తారు. నేను విద్యం చేస్తున్నా కదా, ఇప్పుడు బి నా పుణ్యాన్నే మీరు లోపల ఉంటున్నారు. నేను విద్యం ఆపితే ఖచ్చితంగా మిమ్మల్ని తీస్తాడు. మీరు అనుకుంటుండొచ్చు భారతక్క అంత తోపు, భారతక్క అంటే నమ్మ నేను మీకు సాయం చేయలేదొచ్చు, మీరు నాకు చేసిరొచ్చు, మీకు తెలిసి ఉండాలి అది. కానీ ఇప్పుడు గుర్తుకొస్తలేదా భారతక్క? అంటే మా డ్యూటీలు ఉన్నది. పెట్టించిన వాళ్ళవి అంతే. పెట్టించిన వాళ్ళకి కొంచెం విశ్వాసమే లేదు. ఎవరు పుణ్యాలు ఇలా డ్యూటీ ఉన్నారు, ఎవరు పుణ్యాన్ని బతుకుతున్నారు, ఇలా ఎవరు పుణ్యాన్ని శాలరీ, ఎవరు పుణ్యాన్ని సెక్రటరియట్లో ఉన్నాం మేము, వాళ్ళవి కొంచెం విశ్వాసం లేదా? కుక్కనైనా నెయ్యమండి. అంతకన్నా ఘోరం ఉన్నారు మనుషులైతే. పెట్టించిన వాళ్ళకి అంతే ఉన్నది. అరే ఎంత మంచి వాళ్ళు అందరూ కలిసి ఏంది పాప ఆమెను అన్యాయంగా తీసేసిరు అని అందరికి ఉంది. మహిళలకు ఎందుకు లేదమ్మా? తప్పు చేసిన వాళ్ళు ఎవరో వానికి తెలియదా? ఎవరు తప్పు చేసారు, వానికి ఎవరు లైవ్ దొరికిరని? ఇంత ఘోరంగా ఉన్నారా మనుషులు? మళ్ళీ ఇప్పుడు అందరినీ చేంజ్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు మీరు మాట్లాడతలేరు? కనీసం ఒక మహిళకు జీతం లేకున్నా కానీ, ఒక ముసలామెకి జీతం వేయకున్నా కానీ మాట్లాడలేదంటే మీరేం మనుషులమ్మా? మీరు నాకు అర్థమవుతలేదు. మళ్ళీ మాట్లాడండి మళ్ళీ ఇప్పుడైనా. మళ్ళీ అంటే మీకు జీతాలు ఇప్పించినప్పుడు నేను కూర్చుంటే అంటే కదా మీరు వచ్చిర్రు. మళ్ళీ అంతమంది మీరు ఎందుకు రాలేదు? అదే ముందుకు రానుంటారు. మళ్ళీ లోపల ఎందుకు కూర్చున్నారు మీరు? జీతం ఇవ్వనప్పుడు బయట వచ్చి కూర్చునేడుతుండే. మళ్ళీ అప్పుడు నేను లేను కదా, బయట వచ్చి కూర్చునేడుతుండే. అప్పుడు ఉన్నప్పుడు వచ్చి కూర్చునేడుతుండే. ఇప్పుడు ఆ లోపలనే కూర్చునేడుతుండే. బయటకి ఎందుకు వచ్చి కూర్చున్నారు మళ్ళీ? అంటే మీది ఇట్లా మీరు వాడుకొని నన్ను వదిలి ఇప్పుడు వాడిని ముంగట వానికి ఏముంది? ఇప్పుడు నేను బయట విద్య మాపుతానే అందరితో ఫోన్లు చేపిస్తున్నాను. 1000 మంది అయిపోయారు. ఆడ అంటున్నట్ట 1000 మంది అయ్యిండ్రు, ఏం చేసుకుంటారో చేసుకోర్రా అని. అది కరెక్ట్ కాదమ్మా. మీరు మాట్లాడకపోండి, కరెక్ట్ కాదు. ఒక మహిళకి అయితేనే మీరు నన్ను బయటకు పంపించి మీరేం రోజులు ఉంటారమ్మా? మీరేం బాగుపడతారు? నన్ను బయటకు పంపించి మీకెంత పుణ్యం ఉంటుంది? కొత్త సూపర్వైజర్లు కేవీఆర్ ఉన్నప్పుడు ఎంతమంది సూపర్వైజర్లు వచ్చారు? అంతమంది సూపర్వైజర్లు బయటికి రావాలి. ఎంతమంది వచ్చిర్రో విజయ్ సార్ అని ఉన్నాడు, ఎంతమందిని తీసుకురు అంతమంది సూపర్వైజర్లు బయటికి రావాలి. ఇది ఖచ్చితంగా. కేవీఆర్ ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు వాళ్ళే ఉండాలి. ఎంతమంది కేవీఆర్ ఉన్నప్పుడు విజయ్ గారు ఎంతమందిని తీసుకుండో లంచం తీసుకొని అంతమంది బయటికి రావాలి సూపర్వైజర్లు. ఒక్క సూపర్వైజర్ బి ఉండదు. సూపర్వైజర్ల మీటింగ్ ఉన్నప్పుడు ఎంతమంది సూపర్వైజర్లు నన్ను ఎగేసిర్రు? పేర్లు చెప్పాలా ఇప్పుడు వాళ్ళకి? నేను పేర్లు చెప్పాలా? అంటే నేను మూసుకొని గమ్ము నూకుంటున్నాను. అందుక మేము లోపల ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఆమె బయట ఉంది, ఆమెను తీసేసిరు కదా అనుకోండి. అన్నప్పుడు దాని ఏదైనా ఉంటే డేరుగా మాట్లాడాలమ్మా. దొంగ మాటలు మాట్లాడొద్దు. అర్థమైందా? కొత్త సూపర్వైజర్ల ముంగడ కొత్త సూపర్వైజర్లు ఏం సొక్కమైన వాళ్ళ? కొత్త సూపర్వైజర్లు ఎట్లనే ఉన్నారు. ఏంది మేడం ఇట్లా అయింది? ఎందుకు మేడం ఇట్లా తీస్తున్నారు? జీతాలు లేవు. మళ్ళీ 10th క్లాస్ చదువుకుంటే ఆమెను తీసేస్తుర్రు.
10th క్లాస్ చదువుకుందా ఫస్ట్ ఆమెను తీపొచ్చు. 10th క్లాస్ చదువుకున్న వాళ్ళని తీసేయమని అన్నారు చూడు. అమ్మ పుణ్యాత్మురాల, అందరికీ పుణ్యం కట్టుకోర్రి. నేను ఈరోజు బయట ఉన్నంత మాత్రాన మీరేం బాగుపడరు, మీరేం పైకి రారు, మిమ్మల్ని బయటకి తీస్తారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు పోయి నా పుణ్యాన్నే ఉంటారు. ఇప్పుడు అన్నాడు కదా సెకండ్ సాటర్డే రోజు మీటింగ్ పెడుతున్నాడు, ఫ్లోర్కి ఒక్కళ్ళే మాట్లాడరు. ఇప్పుడు శంకరమ్మ బి లేదు, వాళ్ళ ఆయన చనిపోయిండు, ఆమె బి లేదు, ఫ్లోర్కి ఒక్కళ్ళే మాట్లాడుండ్రి. ఏం మాట్లాడతారు మాట్లాడుర్రి, ఏం లెటర్లు ఇస్తారో ఇయ్యుండ్రి. జీతాల గురించి మీ మంచి గురించే కదమ్మా నేను మాట్లాడింది, మీ గురించే కదమ్మా నేను ఇట్లా చేసింది. చెప్తున్నాను కదా, ఎంతమంది సూపర్వైజర్లు కేవీఆర్ ఉన్నప్పుడు ఎంతమంది సూపర్వైజర్ విజయ్ గారు తీసుకున్న అంతమంది సూపర్వైజర్లు బయటికి రావాలి. ఆ సూపర్వైజర్ల ముంగట వాళ్ళు లోపల ఉండే నేను బయట ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళవి దొంగ మాటలు ఎంతమంది సూపర్వైజర్లు నాతో అన్నారు, అంతమంది సూపర్వైజర్ల మాటలు నేను బయట పెడతాను. ఏమనుకొని మాట్లాడుతున్నారు మీరు? కొంచెం ఒక మహిళ 9 మంది మహిళలు వేయి బయటికి, కొంచెమని ఇది ఉందా, ఈరోజు మాకు డ్యూటీలు ఉన్నాయి అనుకుంటుర్రు. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడోళ్ళు ఇప్పుడు కనిపిస్తలేదా? కొంచెమన్నా మానవత్వం ఉండాలి మనసులో అయినప్పుడు. ఈరోజు నేను మహిళలకు డ్యూటీ పెట్టించిన వాళ్ళకి విశ్వాసం లేదు. వీళ్ళు ఎవరి పుణ్యాన ఫ్లోర్లో చేస్తున్నారు, ఎవరి పుణ్యాన ఎల్జీలో అందులో చేస్తున్నారు. అర్థమవుతుందా మీకేమన్నా? నేను ఇక్కడ విద్య ఆపుతానే మిమ్మల్ని తీసేస్తాడు. నేను ఈ విద్య ఆపుతాను కాబట్టి మీరు ఉన్నారు, ఇప్పుడు నా పుణ్యాన్నే ఉన్నారు. అది గుర్తుపెట్టుకోరు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే కనీసం ఒక్కలైనా రిప్లై లేదు. ఎందుకమ్మా అంత పొగరు మీకు? ఫోన్లు మీరు చేస్తారా, నేను చేస్తాను. బయట ఉన్నప్పుడు నాకు ఎందుకు చేసిర్రు? గేట్ కానీ నన్ను ఎందుకు ఆపిర్రు? అది అప్పుడు దమ్ము లేదా మీకు మాట్లాడనీకే? అప్పుడు వేయించుకోనిక లేదా? ఎందుకు సార్ మమ్మల్ని ఆడేస్తున్నారు, మేము లోపల చేసుకుంటామని అన్నీక లేదా? అప్పుడు భారతిని వాడుకున్నారా? ఇప్పుడు అందరు ఏమంటారు సచివాలయంలో ఆమెను వాడుకొని పక్కకు జరిపిరు అనుకోని మీ దిక్కలు ఈరోజు నాకు కడుపు మీద కొట్టుకున్నా. ఖచ్చితంగా మీరు బయటికి వస్తారు. మీరు వచ్చినా రాకున్నా కానీ ఖచ్చితంగా ఇది మాత్రం ఆగేదే లేదు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు ఉద్యోగాలు చేస్తారు అనుకుంటారు అందరూ. మన మహిళలందరినీ అందరు చీచి అంటున్నారు. అది మీ ముంగట అంటున్నారో అంటలేరో కాదు, అది మాకు తెలిసి ఎంతమంది అంటున్నారు. కనీసం ఒక్కళ్ళైనా విశ్వాసం లేదు. మళ్ళీ అప్పుడే నేను వేసినప్పుడు అన్నీ చేసుకుంటున్నాను. నాకెందుకు వచ్చి చెప్పారు? దయచేసి అందరూ బయట సపోర్ట్ చేయండి నాకు. ఖచ్చితంగా ఎస్సీ అని అన్నందుకు సపోర్ట్ చేయండి.